అందరికీ జై భీమ్, జై మాల. ఈ విలేకరుల సమావేశం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మందికి పైగా ఉన్న మాల సమాజానికి జరుగుతున్నటువంటి మోసాలను, అన్యాయాలను ఈ ప్రెస్ క్లబ్ ద్వారా ప్రజానీకానికి వాస్తవాలు తెలియజేయాలనే ఆలోచనతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు పేరవాల్ కిషన్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేసీ చైర్మన్. నేను కూడా మొన్న జూబ్లీ ఎన్నికల్లో మా నాయకులు ఆదేశించిన విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ ఒక నిర్ణయం తీసుకున్నదో దానికి కట్టుబడి మేమందరం కూడా పోటీ చేసినాం, రంగంలో ఉన్నాం, పోరాడాం. మరి మాకు అనేక మంది ద్వారా కూడా మీరు కొంత విడ్రా అయితే బాగుంటుంది, ఇది బై ఎలక్షన్ అవుతున్నది అని కొంత బదులాడే ప్రయత్నం చేసినాం. మేము ఒకటే చెప్పినాం, మేము పోటీ చేసి రాజకీయాలు చేయాలనే సోక్యం మాకు లేదు, మేమేం జూబ్లీస్ వచ్చి రాజకీయాలు చేయాలనే ఆలోచన మాకు లేదు. కేవలం ఈ ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 58 కులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరిచేయండి అని చెప్పి మేమంతా కూడా ప్రాధాన్యపడ్డాం ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారు. మాకేమి రాజకీయాలు రావాలని లేదు, కానీ ఒక పౌరుడిగా, ఓ మాల బిడ్డగా చూస్తూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి ఈ రిజర్వేషన్లను కుక్కలు చెప్పిన మిసర్గా తెలంగాణ రాష్ట్రంలో మరి చేస్తా ఉన్నారనే బాధతోటే నా మాల సమాజానికి న్యాయం జరగాలనే ఆలోచనతోటే మేమందరం కూడా పోటీ చేసాం, పోటీలో నిలబడ్డాం, మా వాదన వినిపించాం. ఈ ముఖ్యమంత్రి గారికి అనేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్ళాయనే మాట మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా అట్లనే మరి నాకు జరుగుతున్న అన్యాయం మొన్ననే అనేక నోటిఫికేషన్ వచ్చింది, మా అందరికీ గ్రూప్ 3లో ఉన్నాయి, ఒక ఉద్యోగం రావట్లేదు. మేము అడుగుతా ఉన్నాం, మనకి ఎవరైతే పెద్ద శత్రువు ఉన్నారో, మనకి ఎవరైతే ప్రధాన ప్రత్యర్థి ఉన్నారో, మనకి ఎవరైతే మాల జాతిని పూర్తిగా అణిచివేస్తా ఉన్నారో వాళ్ళందరి మీద మేమంతా మాల జాతి తరఫున పోటీ చేస్తా ఉంటే మరి పెద్దల ముఖ్యమంత్రి గారు మా మాల సమాజాన్ని చీల్చి చెందడానికి మా పెద్దలు చెన్నయ్య గారిని అడ్డబెట్టుకొని, మా పెద్దలు అతనికి దయాకర్ గారిని అడ్డబెట్టుకొని తెలంగాణ రాష్ట్రం అన్నటువంటి ప్రధాన సమస్యలను డైవర్ట్ చేసి ఢిల్లీకి మార్చుతున్నటువంటి మాట మీ అందరికీ ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తాం. ఏం జరుగుతుంది ఢిల్లీలో? హైదరాబాద్ నగరంలో, హైదరాబాద్ రాజధానిలో ముఖ్యమంత్రి గారి కక్ష వల్ల, ముఖ్యమంత్రి గారి మోసం వల్ల, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యం వల్ల నా మాల జాతి అన్యాయం జరుగుతుందని ఈ ప్రాంతంలో ఏ రీతి సాగుతా ఉన్నాం, రోజుకో మాట చెప్తా ఉన్నాం, అయ్యా మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం వివరిస్తా ఉన్నాం. దీన్ని డైవర్ట్ చేయడానికి పెద్ద దయాకర్ గారిని దగ్గర పెట్టుకొని ఢిల్లీలో ఏదో చంద్రబాబు గారు డ్రామా చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒకనాడు ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అయ్యా అతనికి దయాకర్ గారు నేను ముఖ్యమంత్రి ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా పూర్తి పనులన్నీ కూడా మా దయాకర్ గారు చూస్తున్నారనే మాట పెద్దవాళ్ళు చెప్పినారు. మేము అదే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు దయాకర్ గారు మీకు కూడా మీరు పెద్దవాళ్ళు చేసుకోండి. ఎలా దళా పట్టిన మాలందరూ కూడా మీరే చూస్తా ఉన్నారు, నా జాతికి అన్యాయం జరుగుతున్నది, ఏం చేసుకోవాలని చెప్పి ప్రజలతో కూడా చూస్తా ఉన్నారు. దయాకర్ గారు మీరు ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితులు. ఈ 24 గంటల్లో ఏ గంట మీకు పర్మిషన్ ద్వారా 10 నిమిషాలు 5 నిమిషాలు మీకు పర్మిషన్ వస్తుంది, లేదా అపాయింట్మెంట్ వస్తుంది. మంచి అవకాశాన్ని మనకి ఎప్పుడు పదవులు రావు. ఈ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మా సోదరులతో కూడా అనేక పోరాటం చేస్తారు. మా సోదరులతో కూడా పోరాటం ద్వారా వాళ్ళ దోస్తులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. కానీ నా జాతిలో చిరస్థాయిగా మిగలడానికే ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి నేను దయాకర్ గారు ఉద్యమం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి 30 లక్షల మంది మాల తరఫున పోరాటం చేస్తున్నటువంటి మరి మా సంఘం ద్వారా దయాకర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయాకర్ గారు ముఖ్యమంత్రి గారి పేరుకి ఢిల్లీ గారు మీటింగ్ రాసింది. ఏం చెప్తున్నాను, ఇంటర్వ్యూ ఏం చెప్తా ఉన్నారో, నేను రాజ్యాంగ సంరక్షణ అంటే ఏమంటే ఇబ్బంది లేదండి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాల జాతి అన్యాయం జరుగుతూ ఉంది, మాలకు పూర్తిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో పిల్లలందరూ కూడా ఉద్యోగం రాకుండా పోతా ఉన్నాయి, భవిష్యత్తులో నా పిల్లలందరూ కూడా మరి రోడ్డు విషయంలో కావాలంటా ఉందని చెప్పి ఇలా నెత్తిలో పోతుంటే నువ్వు ఇదంతా డైవర్ట్ చేసి ముఖ్యమంత్రి గారు మెప్పుకుంటారని, ఈ మాల జాతి నడిచేయాలని దయాకర్ గారు ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టింది. ఇది మంచి నాడు అనుకున్నాం, ఇది సాధ్యమని అనుకున్నాం దయాకర్ గారిని. అట్లనే మా పెద్దలు వివేకానంద గారు అన్నా, నీకు మా మాల ఏదైతే లాస్ట్ డిసెంబర్లో లక్షలాది మంది 10 లక్షల మందికి పైగా ఉప్పొంగి ఉత్సాహం పెట్టి పర్యాటకులను అందరం కలిసి ఓ పెద్ద బహిరంగ పెట్టాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విధంగా సమావేశం పెట్టాం. ఆ సమావేశం ద్వారానే మీ అందరికీ నా మాల కొడాలని మీకు మరి మంత్రి పదవి వచ్చింది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు
ఈ మానవ జాతి కోసం అన్ని తెగించి ఈ ముఖ్యమంత్రి గారు ఒత్తిడిస్తాడు. మాకే ముఖ్యమంత్రి గారి ప్రశ్నలు కక్ష లేవు, మాకే పుష్టం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అడుగుతా ఉన్నాం, ఆయన ముఖ్యమంత్రి చేస్తారని అడుగుతా ఉన్నాం. అయ్యా మా మానవ పరిశ్రమకి పైగా ఉన్న మానవ అన్యాయం జరుగుతున్నది. ఒక్క మాట క్యాబినెట్ మీటింగ్ లో మన వివేకన మాట్లాడితే సమస్య పరిష్కారం కాదని ప్రజలందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాము. దానికి రోజు కలిసి అడగకుండా సర్వనగరంలో మా చెన్నై లాంటి అమాయకులు అడ్డబెట్టుకుని నువ్వు మీటింగ్ పెట్టాలంటే 10 లక్షల మంది మీటింగ్ పెట్టి కూడా దాని సమస్యను సాగుని సమస్యను నువ్వు సర్వశ్రేణిలో ఏ మాత్రం 10 లక్షల కన్నా తక్కువైతే మన ఇసలు ఒకటి వివేకాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము పాలకులు మాట్లాడుతూ ఉన్నాం. మా పిల్లలు ఆరోగ్యం కావద్దని మాట్లాడుతున్నాం. వివేకానంద మీరందరూ కూడా మేము చేతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద దయాకర్ గారు, పెద్ద వివేకానంద గారు తో పాటు మన బట్టి విక్రమార్క గారు, గడ్డ ప్రసాద్ గారు మీరు కూడా ఈ ముఖ్యమంత్రి గారికి ఒత్తిడిస్తారు. ఇలా మీరు ఏమాత్రం 10 లక్షల తక్కువ వస్తే ముఖ్యమంత్రి గారు మీరు మన వాసుపడతామని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రంలో మాలకు నాయకత్వం వహిస్తున్న చెప్తున్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంటాం. చేతులు జోడించి అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉంటాం. కాబట్టి సోదరులారా, రేపు జరిగే రణబేరి కానీ ఢిల్లీలో జరిగే మరి దయాకర్ మీటింగ్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా మీరు ఆలోచించి మరి ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది. కానీ ఇవన్నీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే మాల సమాజం ఎందరూ కూడా మరి ఏదో ఒక రోజు నిరీక్షకాలం వస్తారన్నమాట. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి గ్రేట్ చైర్మన్ గా ఎందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాల ప్రజలారా మీరు ఆలోచించండి, మాల విద్యార్థులారా మీరు ఆలోచించండి. మేము చేస్తుంది కరెక్టా, మరి పెద్దలు ముఖ్యమంత్రి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది కరెక్టా, మీ అందరూ కూడా తేల్చాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు.